పెడతామని ఆయన ఏడబెట్టాలనే మరి ఏదో ప్యాలెస్ కట్టినాడండి అప్పుడు అదేదో మూతపడింది ఇప్పుడు ఆడ కట్టారంట మా విశాఖపట్నంలో ఆడబెట్టాలని సిగ్గులే వాటర్ క్యాపిటల్ అయినటువంటి కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెట్టక తీసుకుపోయి విశాఖపట్నానికి కృష్ణా జలాలకు కృష్ణా బోర్డుకు సంబంధం ఏముందయ్యా సిగ్గులే అందుకే బహిరంగ సభ మీరు ఈరోజు పెడుతున్నారు అంతా వ్యవసాయేతరులు వచ్చి మాట్లాడదలుచుకున్నారు ఆడ వ్యవసాయం లేదు వీళ్ళకి నీటి పారుదల అంటే ఏమో తెలియదు ఎన్ని టీఎంసీలు అంటే తెలియదు ఎన్ని క్యూసెక్కులు అంటే తెలియదు మీరు బహిరంగ సభ ఆడబెట్టి చంద్రబాబు నాయుడు మీద గేమ్ ప్లే చేయనీక చూస్తున్నారు ప్రజలు అంతా తెలివిపరులు ప్రజలకు తెలుసు ఏం జరిగిందో ఆ 5 సంవత్సరాలు అందుకే ఓడిపోయింది మీరు సరిగా చేసింటే ఎందుకు ఓడిపోతారు మీరే గనక ప్రాజెక్టులు నీళ్లు వ్యవసాయదారులను ఆదుకొని ఏదో రైతు భరోసా అని పెట్టి దాంట్లో విత్తనాలే ఆ భరోసాలో ఏమి లేవు ఆ రైతు భరోసాలో ఏమన్నా ఉన్నాయా నథింగ్ మార్కెట్ యార్డ్లలో లూటీ నంద్యాల మార్కెట్ యార్డ్లో లూటీ ప్రొద్దుటూరు మార్కెట్ యార్డ్లో లూటీ నందికొట్కూరు మార్కెట్ యార్డ్లో లూటీ పురుకోనల కాడి నుంచి అమ్ముకొని పోతుంది మీరు ఖాళీ సంచుల కాడి నుంచి అమ్ముకొని పోతుంది మీరు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా వ్యవసాయం అంటే తెలియదు మీరంతా రియల్ ఎస్టేట్ వాళ్ళు వ్యాపారస్తులు మీరు ఈ మోకాళ్ళకు సూదులు చెక్కేటటువంటి క్యాండిడేట్లు మీరు ఏ రోగం లేకున్నా సూది చెక్కి లక్షలు పీకేటటువంటి క్యాండిడేట్లు మీరు ఒక్క సెంటు వ్యవసాయం చేసేవాడిని ఒక్కరిని చూపియండి మీరు మొత్తం రాయలసీమలో జగన్మోహన్ రెడ్డితో పాటుగా వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరున్నారు ఒక్క పాపం వాళ్ళ మామ అదో ఆ నీళ్లు సర్వరాయుడు ప్రాజెక్టు నుంచి నీళ్లు కొట్టుకొని పోయి బత్తాయి తోటలు వేసుకున్నాడు ఆయన ఒకడే ఇంకా మిగతా ఎవడున్నాడు చూపియండి ఎవడన్నా ఉన్నాడా వ్యవసాయం చేసినాడు ఒక సెంటులో వరి వేస్తున్నారా ఒక అర్ధెకరలో ఏమన్నా గ్రౌండ్ నట్ వేస్తున్నారా ఒక ఎకరాలో ఏమన్నా మొక్కజొన్న వేస్తున్నారా వీళ్ళు పత్తి వేస్తున్నారా చెప్పమనండి ఎవడన్నా వేస్తున్నటువంటి వాడు ఎదుగో సర్టిఫికేట్ తీసుకొని రమ్మండి ఈ మధ్య సర్టిఫికేట్ ఇస్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఫలానా ఎమ్మెల్యే వ్యవసాయం చేస్తున్నాడు ఫలానా ఎంపీ వ్యవసాయం చేస్తున్నారు ఇదిగో మా హయాంలో ఇంత వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాము వీళ్ళు వ్యవసాయదారులు వీళ్ళకు బాగా అవగాహన ఉంది చెప్పమనండి మేము వ్యవసాయాన్ని సాధించుకుంటాం మేము